సరికొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగత సత్కారాలు పంపుతున్న వేళ ఇది. 2015 తెలుగు సినిమా పరిశ్రమకు మిశ్రమ ఫలితాన్ని అందించింది. బాహుబలి, శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్తో పాటు బ్రూస్లీ, అఖిల్, కిక్ 2 లాంటి డిజాస్టర్లను రుచి చూపించింది. ఆకస్మిక మరణాలు చిత్రసీమని కదిలించేశాయి. ఇలా ఎన్నో జ్ఞాపకాలు. 2015 ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్నా ఆ స్మృతులు మాత్రం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు 2016కి కోటి ఆశలతో క్లాప్ కొట్టేయబోతున్నాం. 2016లోనూ స్టార్ హీరోల హంగామా కనిపించబోతోంది. కొత్త రికార్డులకు, బ్లాక్ బస్టర్ విజయాలకు ఈ ఏడాది సూపర్ ఛాన్స్ ఉంది. సంక్రాంతికి రాబోతున్న డిక్టేటర్, నాన్నకు ప్రేమతో చిత్రాలకు రికార్డులు బద్దలు కొట్టే శక్తి సామర్థ్యాలున్నాయి. వేసవికి వస్తున్న సర్దార్, బ్రహ్మోత్సవం 100 కోట్ల వైపు కన్నేశాయి. బాహుబలి 2 ఈ ఏడాది వచ్చేస్తే ఇక ఆ సంబరం రెట్టింపు అవుతుంది. ఈ ఏడు తెలుగు చిత్రసీమ 100 కోట్లు తన బ్యాగ్లో వేసుకునే ఛాన్స్ దక్కుతుంది. రామ్ చరణ్ తని ఒరువన్ కూడా 2016లోనే వస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా చిరంజీవి 150వ సినిమా కత్తి రీమేక్ కొత్త ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుంది. దసరాకి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. బన్నీ సరైనోడ్తో మరో 50 కోట్ల సినిమా తన ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. రవితేజ, నాగార్జున, గోపీచంద్ వీళ్ళంతా ఘన విజయాన్ని సాధించే సత్తా ఉన్నవాళ్లే. ఇక చిన్న సినిమాలు ఎప్పుడు ఏ అద్భుతాన్ని సృష్టిస్తాయో చెప్పలేం. సో 2016లోనూ భారీ విజయాన్ని చూడొచ్చన్నమాట.